వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో భక్తులు కూడా ఎంతో ఉత్సాహంతో అమ్మవారి దర్శనానికి కూడా ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితి. ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నటువంటి ఒక అనుభూతికి చాలా మంది భక్తులు లోనవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే భద్రకాళి దేవాలయంలో కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాము. శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క ఆలోచన విధానం, వారి మనోవాంఛలు ఎలా ఉంటున్నాయి, అమ్మవారి మీద అంత గురి ఎందుకు, ఒకసారి మనం కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంగణంలో అడుగు పెడితేనే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి పొందుతున్నాం. అట్లాంటిది అమ్మవారిని దర్శించుకోవడం, అందులో శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కొక్క క్రమంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఎంతో దైన్యం అనేది పోతుందని చెప్పి అయ్యగారు వారి మాటలో ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. ఈ రోజు అమ్మవారు ఇక్కడ ఉగ్ర ప్రభగా దర్శనం ఇచ్చినటువంటి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుందండి? సో మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాది రామచంద్రపురం ఎస్బీఎస్సీ అవతార్ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చాము. మేము ఆల్ సీనియర్ సిటిజన్స్ వచ్చాము. మొత్తం 13 మంది వచ్చాం. అందరూ 60+ ఏజ్ వాళ్ళు. అందరూ ఒక బస్ మాట్లాడుకొని వచ్చాం. అమ్మవారిని దర్శనం కోసం వచ్చాం. ఓన్లీ అమ్మవారి దర్శనం గురించి వచ్చాం. ఆమెను మొక్కుకున్నాం. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేకత సందర్భంగా వచ్చేసి దర్శనం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. బట్ అమ్మవారి ఆలయంలోకి రాగానే మా అనుభూతి కొంచెం డిఫరెంట్గా ఉండిందండి. సో మాకు దర్శనం కూడా బాగా అయింది. మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాం. యాక్చువల్గా మాకు పిఆర్ఓ గారితో మాట్లాడితే ఆయన కూడా బాగా సహకరించారు. సో ఆయన త్రూ మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోగలిగాం. ఆ అనుభూతి వేరే అండి, అది మాటలు చెప్తానికి కూడా రాదు. సో అమ్మవారి అనుగ్రహం ఉంటే మళ్ళీ రావాలనుకుంటాం. మేము మొదటిసారిగా వచ్చాం భద్రకాళి అమ్మవారి దగ్గరికి. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉంటే మళ్ళీ తప్పకుండా మళ్ళీ వస్తూనే ఉంటాం. సో మా అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మా అందరికీ అమ్మవారి దీవెనలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు స్టార్ట్ అవుతా ఉంటాయి హైదరాబాద్లో. ఇట్లా ఎందుకంటే ముందుగా జరిగేటువంటి ఉత్సవాలు అక్కడనే, కానీ ఇక్కడ వరంగల్కి వచ్చేసరికి భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలతో ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం నుండి మన తెలుగు పండుగలన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇక గ్రీష్మ ఋతువులో వచ్చేటువంటి అన్ని చెట్లు చిగురుస్తాయి, పూలు పూస్తూ ఉంటాయి. ఇక్కడ వసంత ఋతువు తర్వాత వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం మనం అభివర్ణిస్తున్నాం. మరి ఇక్కడ బోనాలకి హైదరాబాద్లో మీకు ఎంతటి ప్రాశస్త్యం ఉంటుందో ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి శాకంబరి ఉత్సవాల నుంచి కూడా ఇట్లా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వరంగల్కి హైదరాబాద్కి మీరు ఏం తేడా గమనిస్తున్నారు సార్? సో వరంగల్ వచ్చేసి ఇది పురాతన నగరం అండి. ఇది కాకతీయ రాజులతోని నిర్మితమైనటువంటి నగరం ఇది. హైదరాబాద్ వచ్చేసి నవాబుల పరిపాలన వాళ్ళతోని స్టార్ట్ అయిన నగరం. బట్ హైదరాబాద్ విశిష్టత దానికే ఉంది. ప్లస్ అమ్మవారి వరంగల్ ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం, అంటే కాకతీయ రాజుల నుంచి వచ్చింది, వాళ్ళు కట్టారు. ఇప్పుడు దీనికి ముందు మేము 1000 స్తంభాల గుడి కూడా దర్శనం చేసుకొని వచ్చాం. సో 1000 స్తంభాల గుడి హిస్టరీ కూడా చెప్పారు. పందులు గారిని అడిగాను యాక్చువల్లీ ఏంటి ఇది ఎట్లా ఏంటి అని, వాళ్ళు చెప్పారు. సో అట్లానే వరంగల్కి హైదరాబాద్కి చాలా తేడా ఉందండి. వరంగల్ హిందూ సంప్రదాయంతో మొదలైన, కాకతీయ రాజులతో మొదలైనటువంటి ఈ సంప్రదాయం ఇదంతా. బట్ హైదరాబాద్ వచ్చేసి నవాబుల్ ఆ నవాబుల్ సంప్రదాయంతో ఉంది. బట్ టోటల్ ఇప్పుడు హిందూ అంతా అయిపోయింది. బట్ పెద్ద ఇక తేడా అంటే ఇది ఒకటే అండి తేడా. బట్ మన అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ చాలా మంది ఇక్కడ హైదరాబాద్ నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఒక్కసారి వారందరినీ చూస్తుంటే అమ్మవారి చంద్రవంకలు కూడా వారి ముఖాలలో ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. రిటైర్డ్ టీచర్స్ అంటేనే ఇప్పటికీ ఎంతో జ్ఞానాన్ని సముపార్జించుకుని ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఎంతో మందికి మార్గనిర్దేశం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో? శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారు చాలా ప్రశాంతంగా దర్శనం ఇచ్చారు. పాత రోజుల్లో ఒక 50 సంవత్సరాల కిందట అమ్మవారిని చూడడానికి కొంచెం భయపడేవారు. కారణం ఏంటంటే నాలుక బయటకు వచ్చి ఉగ్రరూపంతో ఉండేది. చాలా పండితులు వీళ్ళందరూ కూడా ఆ ఉగ్రరూపం నుంచి శాంత స్వరూపం కింద తీసుకొచ్చి ఇప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. నేను ఒక 20 సంవత్సరాల కిందట చూసిన ప్రశాంత వాతావరణంకి ఇప్పుడు చుట్టూ కూడా కొలను అన్నీ ఏర్పాటు చేసి చాలా ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ నెలకొల్పి ఉంది. హైదరాబాద్కి ఇక్కడికి తేడా ఏంటంటే హైదరాబాద్లో గ్రామ దేవతలు ఉన్నారు, అక్కడ ఎక్కడికెక్కడికి జరుగుతుంది. ఆషాఢంలో బోనాలు అక్కడ జరుగుతాయి. ఇక్కడ బోనాలు ప్రత్యేకత ఎందుకంటే ఆధ్యాత్మిక చింతనతో జరిగే బోనాలు ఇవి. కాబట్టి ఎటు చూసినా కూడా హైదరాబాద్ కన్నా
ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న వరంగల్ కాబట్టి కాకతీయ సామ్రాజ్యంలో 1000 స్తంభాల గుడి దగ్గర నుంచి మహాకాళి, భద్రకాళి, రామప్ప దేవాలయం, ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా శాంత స్వరూపంతో భక్తులను ఇక్కడికి వచ్చేటట్టు చేసి ఆవిడ ఆశీర్వాదాలు అందరికీ కలగజేస్తున్నారు. ఓకే, నిజంగా వారు చాలా అద్భుతంగా అనుభూతి మాట్లాడుతున్నారు, వారు పొందుతున్నారనడానికి వారి మాటల్లోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు కూడా గతంలో అమ్మవారు ఉగ్ర స్వరూపంలో ఉండేది, కానీ ఆ ఉగ్ర రూపాన్ని చూడడానికి కూడా ఎంతో మంది భయభ్రాంతులకు గురైన తర్వాత ఆధ్యాత్మిక వేత్తలతోటి ఇక్కడ ఆదిశంకరాచార్యుల శిష్య పరంపర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కొంత తగ్గించి అమ్మవారి కన్నులు కూడా ప్రసన్న వదనంగా ఉండే విధంగా తయారు చేశారు. ఆ తర్వాత భక్తులు కూడా ఎంతో మంది ఉత్సాహంతో ఉంటున్న నేపథ్యం భక్తులు కూడా దర్శించుకుంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే వరంగల్కి రావడం అనేది ఒక శైవం వెలిసిల్లినటువంటి ప్రాంతంగా చెప్తా ఉంటారు. ఎక్కడ చూసినా కాకతీయ సామ్రాజ్యంలో ప్రతి రాయి కూడా ఒక శివలింగంగా కూడా ఆ అనుభూతి పొందుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ తవ్వినప్పుడు కాశీకి అయితే ఎంత క్షేత్రం విశిష్టత ఉందో వరంగల్ కూడా అంత క్షేత్రం యొక్క విశిష్టత ఉందని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వరంగల్ అనే పేరింటే ఒక వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ అలాంటి వరంగల్ ప్రాంతానికి వచ్చారు. అందులో అమ్మవారి భద్రకాళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ అనుభూతి? చాలా బాగుందండి. నేను 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శించుకోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికి 9 సంవత్సరాలకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి, చాలా డెవలప్గా ఉంది. అందు గురించే మళ్ళీ ఒకసారి అమ్మవారి ఆశీస్సులు పొందుదామని మా సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి హైదరాబాద్ నుంచి కలిసి రావడం జరిగిందండి. ఇక్కడ సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు, ఎందుకంటే వారు ఈ వయసులో యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఒక ఉద్యోగాలు చేసుకుంటూ సర్వీస్ చేసినటువంటి నేపథ్యం, కానీ ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక సన్మార్గంలో వెళ్తున్నటువంటి పరిస్థితి వారి మాటల్లోనే వాళ్ళ వాక్శుద్ధిలోనే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారు కూడా అమ్మవారిని దర్శించుకొని ఎంతో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. ఆ మాటలను కూడా అది చెప్పలేని విధంగా ఆ అనుభూతిని పొందుతున్నటువంటి చూస్తుంటే వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే మనకు అనిపిస్తుంది, ఆ భక్తి ప్రపత్తులు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, ఇప్పటివరకు శాకంబరి ఉత్సవాలంటేనే ఒక ప్రసిద్ధిగాంచింది, అట్లాంటిది అమ్మవారి దర్శించుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అమ్మవారి ఉత్సవాలు, శాకంబరి ఉత్సవాల సందర్భంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఈ నవరాత్రుల్లో గురు పౌర్ణమి రోజు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మేము మాది వరంగల్లే, మా ఫ్రెండ్ తోటి వచ్చిన ఈ ముగ్గురం కలిసి వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది. ప్రతిరోజు వస్తూనే ఉంటాం, ప్రతిరోజు వస్తాం, దర్శనం చేసుకుంటాం. అమ్మదయ్య ఎప్పటికీ పిలిపించుకుంటాం మమ్మల్ని. మీకు ఎట్లా అనిపిస్తుంది? శ్రీ భద్రకాళి శరణమ్మ. భద్రకాళి అమ్మవారిని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం 5:30 వరకు వచ్చి దర్శనం చేసుకుంటాము. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని అభిషేకానికి అటెండ్ అయ్యి అభిషేకం ప్రతి శుక్రవారం చూసుకుంటాము. ఏ నవరాత్రులైనా మేము వస్తాము, సారె తీసుకొస్తాము అమ్మవారికి. ఒక సంవత్సరంలో ఒకరోజు మా ఫ్రెండ్స్ యూత్ మొత్తం కలిసి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాకింగ్ గ్రూప్, ఏబీవీ కాలేజీలో వాకింగ్ గ్రూప్ ఉన్నారు. అందరం కలిసి ఒకరోజు సంవత్సరంలో అనుకొని మంచి రోజు చూసి సారె తీసుకొని వస్తాము. ప్రతి శుక్రవారము మన అభిషేకానికి అందుకుంటాము. నవరాత్రులలో మాత్రం ఒక్కరోజు కూడా బీరుబోము, పొద్దున్నే వస్తాము. మాకు అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళినాక కూడా చాలాసేపు అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మాకు ఇక్కడికి రాకపోతే ఎలానో ఉంటుంది. ఈ రోజు కూడా లేట్ అయినా కూడా వచ్చినాము, పొద్దున్నే వచ్చేవాళ్ళము. ఎంత వర్షం అన్నా కానివ్వండి, నడుచుకుంటైనా వచ్చి రోజు వాకింగ్ చేసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆటోలో వెళ్తాం. చాలా మంది ఉన్నాము, కానీ ఈరోజు మేము ముగ్గురమే అయినాము. ప్రతి నవరాత్రులలో రావాల్సిందే. శాకాంబరి రోజు కూడా మా ఇంట్లో కూడా లలితమ్మ వారికి చేసుకుంటాం మేము శాకాంబరి. హోలీకి పేర్లు వేసుకుంటాము. ఇక్కడ మాకు వరంగల్ ఎలా జరుగుతుందో ఇంట్లో కూడా కంపల్సరీ అలానే చేసుకుంటాం మేము అమ్మవారికి. చాలా సంతోషం అనిపిస్తుంది. మా వరంగల్లో మేమున్న ప్లేస్లోనే అమ్మవారు ఉన్న ప్లేస్లో మేము ఉండడము మాకు జన్మ వచ్చిన జన్మ సుకృతం. మా తల్లిదండ్రి ఇచ్చిన దీవెనలు, మామలు ఇచ్చిన దీవెనలు. ఓకే, నిజంగా ఎంతో సంస్కారం ఉంటే తప్ప ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేది వారి మనసులో రాదు. అట్లాంటప్పుడు చాలా మంది మరికొంతమంది ఉంటున్నారు. ఎందుకంటే అమ్మవారు ఉన్నటువంటి కొలువైనటువంటి ప్రాంతంలో తాము పుట్టడము, తమ మెట్టినిల్లు కూడా వరంగల్లే కావడం కూడా ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత లోనవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారి మాటల్లో మనం కొంతమంది వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు వారి మాటల్లో చూస్తున్నాం, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటేనే బాగుంటుందని మీరు అంటున్నారు. ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఉండి మా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు కూడా అమ్మవారి ప్రాంతాల్లో ఉండడం మాకు ఇంకా పూర్వజన్మ సుకృతంగా వాళ్ళు కూడా అభివర్ణిస్తున్నారు అంటున్నారు. ఇది చూస్తుంటే ఇది ఒక సజ్జన సాంగత్యం లాగా అనిపిస్తూ ఉంటుంది. మంచి మాటలు మాట్లాడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళందరూ నన్ను బల్మీకేసి వరంగల్ తీసుకొచ్చారు. నేను ఎప్పుడు ఎక్కడికి రాను, ఎందుకంటే నా కాళ్ళ నొప్పి పెయిన్స్ ఉన్నట్లా అంత దూరంకి వెళ్ళి మొదటిసారి నడిచాను. నేను ఎక్కడ పోయినా నాకు ఫెసిలిటీస్ బండిస్తారు. నేను
ఫ్రెండ్స్తో వచ్చాను. మా బ్రదర్ అంజిరెడ్డి ఎమ్మెల్సీ గారి బ్రదర్ని నేను. అయితే ఎక్కడ పోయినా మాకు ఫోటో కాల్ ఉంటుంది. యాదరూట వెళ్ళినా ఇంకే టెంపుల్ ఇక్కడ అడుగుతేది లేదన్నాడు. అయినా నడిచిన్నాను. ఏదేమైనా అమ్మవారు పరీక్ష పెట్టినట్టున్నారు మీకు. అమ్మవారి పరిచయం మొదటిసారి నేను ఎప్పుడు టూల్ రాను. నా పెయిన్స్తో నేను ఎక్కడ కూడా వెళ్ళాను. కారు, ఇల్లు, సంగారెడ్డి, పొడంచారు, అంతే. అంత దూరం ఎందుకు రావో చూస్తా అని చెప్పి అమ్మవారు రప్పించాను, మీకు పరీక్ష పెట్టింది, పరీక్షలు నెగ్గింది మీరు. ఇక నుండి మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. అన్నీ శుభంతోనే జరుగుతున్నాయి. నాకు నడుచుకుంటూనే వచ్చాను లోపలికి. చాలా బాగా నడిచాను. నాకు ఏ ఇబ్బంది కూడా అనిపిస్తలేదు. వీళ్ళు పట్టుకుంటే కూడా వద్దన్నాను. నేను నడుస్తా ఆగుండా. అట్లా నా ఫ్రెండ్స్ అందరూ పట్టుకుంటే కూడా వద్దన్నారు. అంటే ఇప్పుడు మీకు తెలియని ఏదో శక్తి మీలో ఉండి మీ అంతలో మీరే ట్రాన్స్ఫర్మేషన్ అనేది, అమ్మవారి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అనుకోవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? వరంగల్ అనేది చాలా ప్రాముఖ్యమైన దేవాలయము. ఇక్కడ అమ్మవారి దేవస్థానములు, ఇక్కడ కొన్ని రోజులు పాండవులు కూడా వనవాసం చేసిండ్రు అని చెప్పి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఆయుధాలు పెట్టి అలాంటప్పుడు ఈ అమ్మవారు కూడా చాలా శక్తివంతులైన ఇక్కడ ఉందని మనం భావించినాము. హైదరాబాద్ ఇక్కడ కూడా అక్కడ బోనాలు ఇక్కడ బోనాలు కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న మాహిత్యం ఇక్కడ సనాతన ధర్మంతో కొంత చేస్తారు. అక్కడ కొంచెం నవాబుల కల్చర్ ఉంది కాబట్టి కొంచెం నవాబుల కల్చర్తోని అక్కడ బోనాలు ఏర్పాటు చేస్తారు. మాకు ఇక్కడ దర్శనం చేసుకున్నందుకు, అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు మా తృప్తిగా ఉంది. ఇక్కడ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్తున్నారు. అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా భద్రకాళి అమ్మవారినే కాదు, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా, ఎందుకంటే పక్కనే పాండవుల గుట్ట ఉంటుంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాండవులు కూడా ఇక్కడ తిరిగినటువంటి ప్రాంతంగా చెప్తున్నారు. ఇట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నటువంటి వాతావరణాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అనేసరికి ఒక్కొక్కరు కూడా తమ భక్తి ప్రపత్తులను చాటుకునే విధంగా ఇక వారికి ఉన్నటువంటి పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇప్పుడు భక్తులు, ఎందుకంటే స్వరనీరాజనం ఇచ్చేటువంటి వాళ్ళు కొంత ఉంటారు, నాద నీరాజనం ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఇక్కడ యూనిఫామ్ లో వచ్చారు, మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మవారి ప్రాంగణాలకు వచ్చిన తర్వాత ప్రతి అడుగు కూడా ఒక అద్భుతంగానే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు వీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారండి? భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వస్తున్నటువంటి మేము అందరూ చూస్తున్నందుకు ఉత్సాహమైనటువంటి వాతావరణం, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీ ముఖాలను చూస్తుంటే మాకు అర్థమవుతుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? సంతోషంగా ఉంది, చాలా బాగుంది. మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. ఆషాఢ మాసం కదా, అమ్మవారిని చూడడానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుందండి అమ్మవారిని చూసినందుకు. కన్నుల పండుగలా ఉంది. మేమందరం ఒక గ్రూప్ మాది. మేము ఇంతకుముందు కూడా కోలాటం మాది బ్యాచ్, ఇది కోటి దీపోత్సవం అయింది కదా హైదరాబాద్లో, అది మాది కోలాటం గ్రూప్. మేము మొత్తం సేమ్ చీరలు మై అందరి అవే. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా కళ్ళు సరిపోలేవు అమ్మవారి దర్శనం చేసుకున్నాక. ఎందుకంటే అమ్మవారి అందరికంటే పెద్ద కళ్ళు కాబట్టి సరిపోవు మనకి. ఈ రెండు మనం మాంస నేత్రాలతో చూస్తే మనం దర్శించలేము అమ్మవారిని, మనో నేత్రాలతో చూడాలి కదా. రెండు కళ్ళు సరిపోలేవు అమ్మవారిని చూస్తే. చాలా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇంతకుముందు నవరాత్రులలో వచ్చాము, ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. కళ్యాణం కూడా చూసాము ఇక్కడ అమ్మవారిది. అమ్మవారిని చూస్తే సాక్షాత్ అమ్మనే చూసినంతగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఒక తెలియని ఒక సంతోషం, సాక్షాత్ అమ్మ ఒడిలో మనం ఉన్నామా అన్నట్టుగా ఉంటది. ఆమె రూపం మనకి ఎన్ని రోజులైనా కళ్ళకు కట్టినట్టుగా ఉంటది. కళ్ళు మూసుకున్నా తెరిచిన ఆమెనే కనిపిస్తుంది మాకు. అమ్మ ఒడిలో ఉంటే మనకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ అమ్మనే తీరుస్తుంది. అదే ఫీలింగ్ లో మీరు ఉన్నారు ఇప్పుడు. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? అమ్మవారు చూడడానికి చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం వచ్చాను వరంగల్, ఇంత దగ్గర కానీ అమ్మవారిని ఎప్పుడు చూడాలన్నా నాకు కుదరలేదు. ఈసారి అమ్మవారే పిలిపించుకుంది, మాతోటి వాళ్ళందరం వచ్చామండి. నాకు అమ్మని చూస్తే చాలా బాగా అనిపించింది. అసలు ఆమెనే అమ్మనేమో అన్నట్టు ఉంది. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం సార్. బాగుంది సార్ అమ్మవారు. ఇంకా చూడాలనిపిస్తుంది, కాకపోతే అక్కడ పంపించేస్తున్నారు. బాగున్నది అమ్మవారు. ఇక్కడ వారి మాటల్లో చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి అనుభూతి మనకు కూడా. ఎందుకంటే వారి ఒక్కొక్కరు అనుభూతులు చెప్తుంటే మనం కూడా వింటుంటే అనుభూతి మనమే పొందినటువంటి ఒక అనుభూతి అయితే వచ్చినటువంటి భక్తులకు కనిపిస్తుంది. ఇది చూసేటువంటి వీక్షకులు కూడా అనిపించడంలో ఎలాంటి సందేహం లేదన్నది కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అమ్మవారి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రాంగణంలోకి రాగానే ఒక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఆగమ శాస్త్రానుసారం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ షోడశోపచార
పూజలు చేస్తుంటారు. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ శాకంబరి ఉత్సవాల సందర్భంగా అక్కడ జరిగేటువంటి పూజా కైంకర్యాలు కూడా చెప్పనలవి కాదు. ఎందుకంటే పూర్తిగా ఒక శాస్త్రోక్తంగా జరిగేటువంటి ఈ పూజకు సంబంధించి కూడా ఒక మంత్ర బలం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుండి వచ్చినటువంటి భక్తులకు కూడా వారి మనసులోని ఆ దైన్యాన్ని తెలుసుకొని ఆశీర్వదించేటువంటి అమ్మవారిగా ఇక్కడ భద్రకాళి అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు వారికి తెలియకుండానే ఒక అంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతినే కాకుండా ఇక్కడ మంచి జీవన విధానాన్ని కూడా పొందుతారన్నటువంటి కాన్ఫిడెంట్ తోటి తిరిగి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులు వారిని చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.